మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన హిందూ సంప్రదాయంలో ఆశీర్వాదం ఇవ్వడానికి కేవలం బియ్యపు గింజల్నే ఎందుకు ఉపయోగిస్తారు? అదే చోట మరేదైనా ధాన్యం వాడకూడదా? దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటో మీకు తెలుసా? అది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో వరకు చూడండి. నిజానికి సంస్కృతంలో అక్షితం అంటే నాశనం లేనిది అని అర్థం. అంటే మీరిచ్చే ఆశీర్వాదం ఎప్పటికీ చెరిగిపోకూడదని, వారి జీవితం నిండుగా ఉండాలని ఇచ్చే గొప్ప దీవెనే ఇది. శాస్త్రీయంగా చూస్తే బియ్యం గింజలకు మంత్రాల ద్వారా వెలువడే ధ్వని తరంగాలను లేదా పాజిటివ్ ఎనర్జీని గ్రహించి భద్రపరిచే శక్తి చాలా ఎక్కువ. అందుకే పెద్దలు మంత్రపూర్వకంగా ఆ బియ్యాన్ని మన తల మీద వేసినప్పుడు ఆ మంత్రశక్తి మన శరీరానికి నేరుగా చేరుతుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆస్ట్రాలజీ ప్రకారం బియ్యం చంద్రునికి, పసుపు గురువుకి సంకేతాలు. అంటే మీ మనసు ప్రశాంతంగా ఉండాలని, మీకు గొప్ప జ్ఞానం లభించాలని కోరుకుంటూ ఇచ్చే ఒక పవర్ఫుల్ బూస్టర్ ఈ అక్షింతలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అక్షింతలు ఎప్పుడు విరిగి ఉండకూడదు. విరిగిన బియ్యం నెగటివ్ ఎనర్జీకి సంకేతం. అందుకే ఎప్పుడు నిండుగా ఉన్న బియ్యాన్నే వాడాలి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.